పవన్ కళ్యాణ్ చాలా ఆరాట పడతా ఉంటారు. అక్కడ గిరిజన ఇప్పుడేంటి ఆయన క్రిందటిసారి తెలుగుదేశంకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి కాపుల్ని తీసుకెళ్ళి తెలుగుదేశానికి ఓట్లు వేయించేలా చూశారు. దానికి నజరానాగా ఒక 21 అసెంబ్లీ సీట్లు తీసుకున్నారు. తద్వారా కాపు సామాజిక వర్గాన్ని ఏమో ఏకం చేశారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండే కాపుల్ని తెలుగుదేశానికి దగ్గర చేశారు. అదే సందర్భంలో తెలుగుదేశానికి అదనపు బలాన్ని చేకూర్చిపెట్టారు. రెండో పక్కన అందుకు గాను తన పార్టీ ఉన్నతికి కొంత అవకాశం దక్కించుకున్నారు. అందులో కొంత నామినేటెడ్ పోస్టుల, ఎమ్మెల్యే పోస్టుల, ఎమ్మెల్సీ పోస్టుల ఇవి నడుస్తున్నాయి. అయితే ఇదే సందర్భంలో ఎక్కడైతే వైసీపీ స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేయడం పవన్ కళ్యాణ్ ప్రధాన ఉద్దేశం. ఏజెన్సీ ప్రాంతాల్లో పవన్ పదే పదే పర్యటిస్తున్నది ఏజెన్సీ ప్రజల యొక్క బాగోగుల కోసం అన్నటువంటిదే అందరం అనుకున్నది. నిన్న ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ ఏంటి? మీరు మాకు ఓటేయకపోయినా సరే మీకు మేము చేస్తున్నాం. గత ప్రభుత్వం 90 కోట్లే ఖర్చు పెట్టింది, మేము వస్తే 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇప్పటి నుంచి 1000 కోట్ల రూపాయలు. 5 ఏళ్లలో వాళ్ళు 90 కోట్లే ఖర్చు పెట్టుంటారా? కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖచ్చితంగా 1000 కోట్లే ఖర్చు పెడతారు. వాళ్ళ హయాంలో కొన్ని జరుగుతాయి, వీళ్ళ హయాంలో కొన్ని జరుగుతాయి. కానీ దాన్ని ఆయన ఏంటి, గిరిజనులలో ఇప్పటికీ కాంగ్రెస్ తర్వాత వైసీపీనే క్యాష్ చేసుకుంటున్నది ఓట్లు. కాబట్టి దాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం వైపుకి, జనసేన వైపుకి టర్న్ చేయాలన్నదే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్లో వైసీపీనే హవా 2014లో కానీ 19లో కానీ. 24లో ఎస్సీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పనిచేసి తెలుగుదేశానికి, జనసేనకి షిఫ్ట్ అయినాయి ఓట్లు. ఇప్పుడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఆ పని చేస్తున్నాడు. దీన్ని తెలుగుదేశం క్యాష్ చేసుకుంటుంది, కరెక్ట్. కాకపోతే జనసేనకి సంబంధించిన స్థానిక నాయకత్వాలు ఏమైనా క్యాష్ చేసుకోగలుగుతాయా? ఆయన ఆరాటం తెలుగుదేశాన్ని గెలిపిస్తూ వైసీపీని దెబ్బతీస్తూ ఒక స్పేస్ని క్రియేట్ చేస్తే భవిష్యత్తులో తను ఆ ప్లేస్ని ఆక్యుపై చేయాలని ఆ ఆరాటానికి తగ్గట్టుగా కార్యకర్తలు మొబలైజ్ అవుతారా? ఇది వినియోగించుకోగలుగుతారు. ఇప్పుడు ఆయన వచ్చేస్తారు అరకు నుంచి. ఇప్పుడు ఆ ప్లేస్లో మిగతాది ఆ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాల్సింది లోకల్ జనసేన వాళ్ళు కదా, వాళ్ళు ఎంతవరకు చేస్తారని దాని మీద ఆధారపడి ఉంది.